ఆయన ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం ఏంటమ్మా? 10 సంవత్సరాల క్రితమే బీజేపీకి నేను సపోర్ట్గా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం ఏం లేదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అండగా సపోర్ట్గా నిరంతరం అండగానే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఏంటంటే ఆయన పర్యటన చేస్తారా చేయరా ఈ ఎలక్షన్లో, తెలంగాణలో పర్యటించి మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడతాడా లేదా అనేదే కదా మనకు కావాల్సింది. వాస్తవంగా అంత మాట్లాడేటటువంటి సమయం ఆయనకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటూ అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటున్నాడు. కాబట్టి నాకైతే అనిపించేది ఏంటంటే తెలంగాణకు వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఏదన్నా సపోర్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా బీజేపీ పార్టీకి ఎప్పుడు ఆయన సపోర్టే. మరి వీళ్ళు కూటమిగా ఏర్పడి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందో లేదో ఇంతవరకు అయితే ప్రకటించలేదు. అయినా ఇంకా ప్రకటించే అవకాశం లేదు, దగ్గర పడిపోయినాయి కదా ఎలక్షన్స్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిస్ ద్వారాగా బీజేపీని బలపరచండి అని చెప్తాడేమో తప్ప ఆయన వచ్చి సపోర్ట్ చేసేంత టైం కూడా లేదు. అంటే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది నిలబడడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వడం కానీ ఆయన వచ్చి ఏమన్నా వెనుతట్టడం కానీ అవుతుందా? తాత్కాలికంగా వారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసినా ఇక్కడ ఆ పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే ఎవరికి వారే ఏదో అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే జనసేనకి కొంచెం పేరుందో, మంచి నాయకులు ఉన్నారో వాళ్ళు నిలబడుతున్నారు. ఏదేమైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వస్తే చాలా మంచిది, రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం కొంచెం దూరంగానే కనపడుతుంది. ఏదైనా మీటింగ్లో పాల్గొంటే కొంచెం బీజేపీ బలపడే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణలో జనసేన సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ మీరేం చెప్తారు? ఆయనకున్నటువంటి వర్క్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో చాలా విపరీతంగా పనిచేస్తున్నాడు ఆయన. అసలు టైమే కుదరట్లేదు, టైమే చాలట్లేదు. అలాంటి టైంలో ఇప్పుడు తెలంగాణకు వచ్చి టయాన్ని కేటాయించడం అనేది కొంచెం కష్టమే నా దృష్టిలో. అంటే నేను ఒక జనసేన కార్యకర్తగా నేనేమంటానంటే అంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి చేసే అంత అవకాశం ఉండదేమో అనిపిస్తుంది నాకు. వచ్చి ప్రచారం చేస్తే మంచిదే, ఎందుకంటే చాలా బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా కూడా మంచి పేరున్న నాయకుడు. ప్రతి ఒక్కరూ ఆయన కోరుకుంటున్నారు, రండి మాకు కూడా సపోర్ట్ చేయండి అని. బీజేపీకి ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉంటున్నాడు, మాట సాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చేత సాయం కూడా చేయాలి. వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ఏదన్నా 2 రోజులు 3 రోజులు తిరిగితే ఏమన్నా ఉపయోగపడుతుంది. అంతవరకు టైం కేటాయించగలరా అనేది అనుమానం వస్తుంది. ఏదేమైనా బీజేపీ పార్టీకి బలం చేకూరాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు నిజాయితీ, నమ్మకం, బాధ్యత, భరోసా. ఇలాంటి నమ్మకస్తుడైన నాయకుడు ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఉంటే ఆ పార్టీ బలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన డబ్బుల కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. పేద ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టి ఈవేళ రాజకీయాల్లో పేదల పక్షాన్ని నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి నాయకుడు ఏ పార్టీ తరపున వచ్చినా వారికి బలం చేకూరుతుందని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఈవేళ బీజేపీ వారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో మాతో పాటు మాకు సాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా వస్తానన్నారు. మరి ఎలా అవుతారని చూద్దాం. మరి అంటే అప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయినా, ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకునేదైనా అంటే స్టామినా లేక లేదా ఎందుకు సపోర్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు? అసలు స్టామినా లేక కదమ్మా, వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలనేటటువంటి అడిగే హక్కు వెళ్ళుకుంటుంది, అధికారం వెళ్ళుకుంటుంది. కాబట్టి వాళ్ళు అడిగారు. ఆయన సమయాభావం, ఆయనకి అవకాశం కుదిరితే ఖచ్చితంగా వచ్చి సాయం చేస్తారు. పూర్తిగా అతను సమయాన్ని కేటాయించేటటువంటి సమయం ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలని వారు ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఈవేళ తెలంగాణ వైపు దృష్టి పెట్టకపోవచ్చు, రాబో కాలంలో మాత్రం గట్టిగానే దృష్టి పెడతారని తెలుస్తుంది. మరి ఇప్పుడైతే ఆయన అంత సమయాన్ని కేటాయిస్తారని నేను అనుకుంటలేదు.